ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఒక ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, చాలా రోజుల తర్వాత వీళ్ళు కలిసాం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నీ కూర్చొని మాట్లాడుకోవచ్చు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ శిష్యులందరికీ కూడా రొట్టెలను, అలాగే చేపలను, ఆహారంను అక్కడ పంచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇక్కడ ఆహారాన్ని దేవుడు పంచిపెట్టారు? వారు ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు, కలిసి భుజించినప్పుడు వారు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మరణించారో వారు ఆ సహవాసంలోనికి లేదా ఆ నిబంధనలో నుంచి బయటికి వచ్చేసి వారు మరలా వారి దారిని చూసుకున్నారు. వారు దేవునికి దూరం అయ్యారు, లేదా వారు దేవుని విడిచిపెట్టి మరలా వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ లోక సంబంధమైన వాటి వైపు తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ యొక్క సహవాసంలో నుంచి, ఆ సంబంధం నుంచి వారు వేరైపోయారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మరలా వారికి ఆహారం పెట్టి చెప్తుంది ఏంటంటే, మరలా మనము ఆ సంబంధంలోనికి